బ్రో, నాకు ఒక సర్టిఫికేషన్ వచ్చింది. రెజ్యూమ్ లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సర్టిఫికేషనా? ఏం సర్టిఫికేషన్? యుడేమీలో పైథాన్ కోర్స్ కంప్లీట్ చేశా. ఆ సర్టిఫికేషన్. బ్రో, అది సర్టిఫికేషన్ కాదు, సర్టిఫికేట్. అవునా? రెండు సేమ్ కాదా అయితే? కాదురా బాబు. మీరు కూడా ఇలానే కన్ఫ్యూజ్ అయ్యారా? దా డిఫరెన్స్ చెప్తా. సర్టిఫికేట్ అంటే నువ్వు ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ కి వెళ్ళి కోర్స్ కంప్లీట్ చేసావు అనుకో, వాళ్ళు నీకు ఇచ్చేది సర్టిఫికేట్. అదేమిటి అంటే నువ్వు ట్రైనింగ్ కంప్లీట్ చేసావు అని. కానీ లీగల్ గా నువ్వు రోడ్డు మీద తిరగాలి అంటే డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి, లైసెన్స్ రావాలి. సో దీనిని సర్టిఫికేషన్ లాగా, అంటే నిన్ను ఒకళ్ళు వెరిఫై చేస్తున్నట్టు నువ్వు నిజంగా డ్రైవ్ చేయగలవు అని. సేమ్ అలానే యుడేమీలో కూడా మీరు పైథాన్ లేదా జావా అలా కోర్సెస్ కంప్లీట్ చేస్తే అది కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ మాత్రమే. వీడియోస్ చూసి కోర్స్ కంప్లీట్ చేసినట్టు అండ్ లెర్నింగ్ చేసినట్టు ప్రూఫ్ లాగా అది. కానీ AWS, ServiceNow, SAP ఇవన్నీ సర్టిఫికేషన్స్. ఇవి గ్లోబల్ గా రికగ్నైజ్ చేసి ఉంటుంది. అఫీషియల్ గా నువ్వు వెళ్ళి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి. అప్పుడే ఆర్గనైజేషన్ అఫీషియల్ గా చెప్తుంది ఇతను సర్టిఫైడ్ స్కిల్ వచ్చు అని చెప్పేసినట్టు. సో సింపుల్ గా చెప్పాలి అంటే సర్టిఫికేట్ అంటే నువ్వు లెర్నింగ్ కంప్లీట్ చేసావని. అదే సర్టిఫికేషన్ అంటే నీకు అఫీషియల్ గా నీకు ఆ స్కిల్ వచ్చు అని ఒక గ్లోబల్ రికగ్నైజేషన్ లాగా. అందుకే రిక్రూటర్స్ సర్టిఫికేట్ కంటే సర్టిఫికేషన్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. సో ఇలాంటి మరింత కంటెంట్ కావాలి అంటే ఫాలో చేయండి.